నాకు విజయవాడ నుంచి నాకు బాగా కావాల్సిన మనిషి జనరల్గా సినిమా రిలీజ్ అయినప్పుడు నాది కానీ ఇంట్లో సినిమా ఏది రిలీజ్ అయినా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాకి కూడా అలాగే ఫోన్ చేసి చాలా బాగుంది, చాలా బాగా ఆడుతుందని మొదలుపెట్టి అలాగే చేశాడు. తర్వాత ఇది ఫస్ట్ 2 days అయింది. లాస్ట్ 2 days నుంచి ఫోన్ చేయడం మానేశాడు. పెట్టలేదు ఏంటి అంటే, మీరు అదే కలెక్షన్స్ అడుగుతారు అని, ఎలా ఉన్నాయని అడుగుతారని ఫోన్ చేయట్లేదు, మీ సినిమాలు అన్నిటికంటే దాటేసింది సినిమా, 4 daysలో దాటేసింది అని చెప్పాడు. దానికి రియలీ ఐఎమ్ 100% హ్యాపీ. అండ్ ఈ 100% లవ్కి, సక్సెస్కి కారణమైన అల్లు అరవింద్ గారికి, ఆ కథ ఇటువంటి కథ ఆయన ఎన్నుకున్నందుకు, అది నాకు వచ్చి చెప్పి చైతన్య చేస్తే బాగుంటుందని చెప్పినందుకు అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అలాగే అటువంటి కథ తయారు చేసిన సుకుమార్ గారికి అండ్ ఫెంటాస్టిక్ స్టోరీ. అండ్ నాకు యాక్చువల్గా క్లైమాక్స్ చెప్పలేదు సినిమాలో, కథ చెప్పినప్పుడు లాస్ట్ 2 reels అక్కడ వరకు తీసింది ఎలా తీయబోతున్నారో పర్ఫెక్ట్గా చెప్పారు. అండ్ క్లైమాక్స్ దానికి నేను అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఈ సినిమాలో యాక్చువల్గా నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ సీన్ ఇలా ఉంటుందని ఆ సినిమా చూస్తూ అనుకున్నాను. బట్ ఏ సీను మనం అనుకున్నట్టు లేదు, అదొక చాలా డిఫరెంట్ యాంగిల్లో దాన్ని ప్రజెంట్ చేసి, అలాగే నాన్న అన్నట్టు ఇందాక ఆ తాతగారు క్యారెక్టర్ కానీ అటువంటి ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అండ్ నాగ చైతన్యతో ఇంత బాగా చేయించుకోవడం తనకి, నాగ చైతన్యకి పెద్ద ఎసెట్ అది. అండ్ ఐఎమ్ షూర్ సుకుమార్ గారు ఈ సినిమాలో చైతన్యకి నేర్పించిన యాక్టింగ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ తనకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నాగ చైతన్య కన్నా తమన్నా చాలా బాగా చేసింది. అండ్ షీ వాజ్ ఫెంటాస్టిక్ ఈ సినిమాలో. తన ఎక్స్ప్రెషన్స్ కానీ కానీ అండ్ బయట రివ్యూస్ చూసినా అదే చెప్తున్నారు. అండ్ ఐ కంగ్రాచులేట్ హర్. అలాగే ఆయనకి ఇందాక అడిగాను, మీకు నా ఆల్జిబ్రాను మ్యాథ్స్ తెలుసానండి, ఆ పాటలన్నీ A² + B² అని రాశారని, బీటెక్ చదివాను అని చెప్పారు. ఆయనకి కంగ్రాట్స్ ప్రకాష్, కంగ్రాట్స్ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ మై కంగ్రాట్స్ టు యూ. అండ్ సో సుకుమార్, మరి ఇటువంటి యంగ్ లవ్ స్టోరీస్ నాతో తీయలేరు ఇప్పుడు. బట్ ఏమన్నా నా ఏజ్కి సూట్ అయ్యే క్యారెక్టర్ ఏమన్నా ఉంటే ప్లీజ్, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ సమ్ టైమ్. అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఇందాక మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. అండ్ చేస్తున్నప్పుడు ఆయన గీతాంజలి సినిమా ఆయనకి ఇన్స్పిరేషన్, ఫిల్మ్ డైరెక్టర్ అవుతూ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడో నేను చేసిన ఒక మంచి పని, ఒక మంచి సినిమా తీసుకొద్దామని చేసిన పని ఇప్పుడు నా కొడుకు ఒక మంచి సినిమా ఇచ్చిందని. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అరవింద్ గారు మీరు లేరు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. ఈ చిత్రంలో మొత్తం 4 పాటలు రాసే అవకాశం లభించింది. అవకాశం కల్పించిన మిత్రుడు సుకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నాతో పాటు చాలా మంచి పాటలు రాసిన శ్రీమణికి, తర్వాత శాస్త్రి గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రంలో నేను రాసిన పాటల గురించి చెప్పాలంటే 4 పాటల్లో ప్రతి పాట దేనికదే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉండే పాటలు. ఒకటి డియాలో పూర్తిగా మాస్ని టార్గెట్ చేసిన పాట, తర్వాత కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఇన్ఫాక్చుయేషన్ పాట యూత్ని టార్గెట్ చేస్తూ, చిత్రంలో దూరం అనే పాట క్లైమాక్స్లో వచ్చే పంతం ఎక్కడున్న పాట ఆ పాత్రల మానసిక సంఘర్షణని ఆవిష్కరించే పాటలు. ఇట్లా ప్రతి పాట దేనికది విభిన్నంగా ఉండేలాగా, కథా గమనానికి తోడ్పడేలాగా సుకుమార్ గారు కథను అందించడం, దానికి అద్భుతమైన సన్నివేశాల సందర్భాలు సమకూరడం, అలాంటి పాటలు నా చేత రాయించాలన్న ఆయనకి రాయించడాన్ని చాలా సంతోషంగా, ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ పాటలు సినిమాలో చూస్తున్నప్పుడు కథా గమనంలో ఎంత బలపూరితంగా ఉందో ఒకసారి చూసిన తర్వాత నిజంగా సినిమా విజయంలో ఒక నిజమైన భాగస్వాములం అయినందుకు కొంచెం గర్వంగా అనుకుంటూ ఫీల్ అవుతూ, ఇలాంటి అవకాశం కల్పించిన సుకుమార్ గారికి, అట్లాగే బన్నీవాస్ గారికి, అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సినిమా చివరిలో వచ్చే క్లైమాక్స్లో వచ్చే ఆ పిట్వాల్ మీద సీన్లో నాగచైతన్య గారి ప్రతిభ, ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాగచైతన్య గారు.
ఇలాంటి చిత్రాలు మీరు ఎన్నో చేయాలని, మీ తాతగారి నాన్నగారి వారసుడిగా మీరు మరింత ముందుకెళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. నాకు ఈ సినిమాలో మొట్టమొదటి అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి, బన్నివాస్ గారికి, ఇంకా దేవి గారికి, ఇంకా నాకు వాళ్ళ ఆశీర్వాదాలు అందించిన నాగార్జున గారికి, ఇంకా ఫ్రెండ్లీగా నన్ను బాగా అప్రిషియేట్ చేసిన నాగ చైతన్య గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాలో నేను A² B² అహో బాలు అండ్ దట్ ఈస్ మహాలక్ష్మి పాటలు రాశాను. సో గోయింగ్ వెల్. యాక్చువల్లీ మా ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను అప్రిషియేట్ చేశారనమాట. వెరీ నైస్ సాంగ్స్. అంత బాగా రాయడానికి ముఖ్యంగా నా వెనకుండి ప్రోత్సహించిన సుకుమార్ గారికి మరీ థ్యాంక్స్. అండ్ అంత మంచి ట్యూన్స్ ఇచ్చిన దేవి గారికి కూడా ఇంకా అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెరీ స్పెషల్ అంటే ఈ సినిమాకి సంబంధించి నేను మామూలుగా నా ఫ్రెండ్ జర్నలిస్ట్ మధుతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా కాల్ వచ్చింది. మామూలుగానే లేచి తీసి హలో అన్నాను. అమ్మా నేను అక్కడే నాగేశ్వరరావు మాట్లాడుతానమ్మా కానీ సార్ అని టప్పని ఇచ్చిన పడి. సో సార్ ఆయన ఏం మాట్లాడారు కూడా నాకు గుర్తులేదు యాక్చువల్గా, ఎందుకంటే టెన్షన్లో ఉండిపోయాను. తర్వాత ఆయన అడిగారు ఏం మాట్లాడారు సార్, ఎవరు మాట్లాడారు, నాగేశ్వర గారు మాట్లాడారు అంటే ఏం మాట్లాడారు అంటే నాకేం గుర్తులేదండి, అంత అయోమయంలో ఉండిపోయానని చెప్పాను. సో ఐ థింక్ దట్స్ నా వెరీ స్పెషల్ మూమెంట్. ఇంకా నాగార్జున గారు, ప్రత్యేకంగా నాగార్జున గారికి ఏదంటే కథ వినగానే ఐ థింక్ ఎగ్జైట్ అయ్యి డెఫినెట్గా ఐ థింక్ క్లైమాక్స్ చెప్పలేదు. క్లైమాక్స్ చెప్పకపోయినా ఈ కథ ఎంతవరకు వెళ్ళేదంటే డెఫినెట్గా ఇట్ విల్ బి వస్తున్న నమ్మకంతో నా మీద వదిలేసి, అంటే ఇందాక ఏం చెప్పినట్టు తెలుసు, నా ఫ్రెండ్స్ తెలుసు, ఇక్కడ హరిప్రసాద్ ఉన్న అందరూ తెలుసు. ఇలాంటి గీతాంజలి చూసిన తర్వాత నేను బయటకు వస్తూ నేను ఉండలేను అనమాట. డెఫినెట్గా డైరెక్టర్ కావాలి, అన్నీ వదిలేసుకోవాలి. సో అది పీక్ వెళ్ళిపోయి ఆకు రాలుతూ ఉంది, గాలి వీచింది అన్నట్టు గీతాంజలి చూసిన తర్వాత నేను బయటకు వస్తూ డిసైడ్ అయ్యాను. కానీ గీతాలకు సంబంధించి ఆయన ఒక స్పెషల్ చెప్పారు ఏంటంటే, నేను మన్నత్తగా డైరెక్షన్లో చేయాలని వెళ్ళి ఆయన ముందు నిలబడి ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయి సార్ నేను మీ డైరెక్షన్లో చేయాలని అడిగారంట ఆయన. అంటే అంత ప్యాషన్తో ఐ థింక్ నేను గీతాంజలి ప్రాజెక్ట్ అనేది మామూలుగా ఇది ఏదో జరిగింది అనుకున్నాను. కానీ ఎంత ప్యాషన్ ఉంటే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మీ సినిమాలో చేయాలని అడగడం ఒక హీరో అని. సో అలాంటప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయేమో. నెక్స్ట్ సార్ అరవింద్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏంటంటే ఆయన 2 నవ్వుల మధ్య నాకు తేడా తెలుసు. అంటే ఇప్పుడు కథ చెప్తుంటాను, నేను కథ చెప్తున్నప్పుడు ఆయన రియాక్షన్ నా స్క్రీన్ ప్లే, ఇంకంతమేం చెప్పలేను దాన్ని. అంటే ఎలా నవ్వుతారు, ఎందుకు నవ్వుతారో నాకు తెలుసు అనమాట. ఇది హ్యాపీగా నవ్వారు, ఇది కొంచెం వెటకారంగా నవ్వారు అని ఆ డిఫరెన్స్ తెలుసు. కాబట్టి ఐ థింక్ ఇంత సక్సెస్ఫుల్ స్క్రీన్ ప్లే ఇచ్చి ఈ సినిమాకి ఇచ్చాను. సో ఐ థింక్ నేను ఆయనకి వెరీ స్పెషల్. ఒక కిడ్లా నన్ను చూస్తూ లేదు సుకు సక్సెస్ కావాలని ఐ థింక్ నన్ను డెఫినెట్గా ఈ సక్సెస్లోకి నన్ను బలవంతంగా నెట్టారనమాట ఫ్రాంక్గా చెప్పాలంటే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇంకా ఈ సినిమాలో చేసే ప్రతి టెక్నీషియన్కి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, అంటే ఈ ప్రతి పెన్ను కూడా తను సొంతంగా వెళ్ళి వెతుక్కుని తీసుకొచ్చి ఈ పెన్తో సహా ఈ ప్రాపర్టీ ఇలా ఉండాలని డిసైడ్ చేసిన ప్రకాష్కి, ఇంకా సత్యాకి చిరిగిపోయిన నోట్లో ఇప్పుడు ఫేస్ పెట్టుకుని సో మనీని అంటే ఎంత కంట్రోల్ చేస్తే బడ్జెట్ అనేది ఇప్పుడు నా మీద అంత మంచి నేమ్ వచ్చిందంటే ఐ థింక్ ఒక కరెక్ట్ ప్రొడ్యూసర్ ఉంటే డైరెక్టర్ అనేవాడు ఏ బ్లేమ్ కాకుండా బయటపడగలని ఈ సినిమా ప్రూవ్ చేసింది. సో ఆ విధంగా సత్యని విమర్శించట్లేదు, నేను పొగుడుతున్నాను. ముఖ్యంగా ఎప్పుడు చెప్పాలి ఆట తెలియదు చెప్తాను. వాసు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అంటే ఎలా అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఈ కథ సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ముందు నుంచి నాతో ఉండి ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని కథ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ పట్టించుకుంటూ సినిమా ఎండ్ వరకు కూడా అనమాట టోటల్ డీల్ చేసిన అంటే అరవింద్ గారికి నాకు ఒక బ్రిడ్జ్ అనమాట. ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ ఐ థింక్ హీ విల్ బి ఫ్యూచర్లో డెఫినెట్గా చాలా పెద్ద ప్రొడ్యూసర్ కావాలని అవుతాడు కూడా. ఎందుకంటే తనకి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ దేవి, ఇంకా దాని గురించి ఎంత చెప్పినా సరిపోదు. బికాజ్ దేవి ఈజ్ మీ అండ్ దేవి. సో ఇంక సెపరేట్గా చెప్పగలవు దేవి గురించి. చైతన్య తమల గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ముఖ్యంగా చైతు ఏంటంటే అరవింద్ గారు అన్నప్పుడు నాకు ఫస్ట్ టైం అంటే లేదు సుకు ఈ ప్రాజెక్ట్ అంటే మనం ఒక రేంజ్లో చేయాలి, ఇప్పుడు చైతు అనుకో ఒక ప్రాజెక్ట్ ఒక మంచి లుక్ వస్తుంది, తనతో చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను వెళ్ళి కథ డైరెక్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నాకు ఎక్కడో అనమాట ఇప్పుడు 2 మూవీస్ చేశాడు కానీ ఈ క్యారెక్టర్స్ తనకు సంబంధించి ఎలా పర్ఫామ్ చేస్తాడని ఫ్రాంక్గా చెప్తే వచ్చిన డౌట్ ఉండేది. కానీ తను ఎంత గ్రాస్పింగ్ అంటే తను అంటే నిజంగా చెప్తాను ఫ్యూచర్లో చాలా మంచి ఆర్టిస్ట్ అవుతాడు. అది
యాక్చువల్గా నేను అనేది ఏంటంటే మీరు చూసి చెప్పలేరు. పర్ఫార్మెన్స్ అనేది కేవలం నాకు తెలిసి డైరెక్టర్కి ఇలా కావాలనుకున్నప్పుడు డైరెక్టర్ మాత్రమే ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పగలేమో నా నమ్మకం. అలా చూస్తే చైతు చాలా మంచి ఆర్టిస్ట్.